హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, బయట మొత్తం కూడా ప్రచారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గాని, వాళ్ళ నాయకులు గాని మొత్తం హవా మాదే మున్సిపల్ ఎన్నికల్లో అని చెప్పేసి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరి ఏంటి ఎంతవరకు నిజం? సరే అమ్మా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. వాళ్ళ గెలుపు అదొక గెలుపే కాదు. అయినా నేను ఒక ఉదాహరణ చెప్తాను. దీనికంటే ముందు 2020 సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. అంటే 2014లో తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాకటే ముందే ఎన్నికలు జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. తర్వాత 2020లో జరిగినాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి. ఇప్పుడు 130 మున్సిపాలిటీస్ కార్పొరేషన్లు కలిపి ఎన్నికలు జరిగితే 122 మున్సిపాలిటీస్ కార్పొరేషన్లు మా పార్టీకి అప్పుడు విజయం సాధించినాం. బీజేపీ ఒక 2 స్థానాల్లో, కాంగ్రెస్ 4 స్థానాల్లో, మిగతా ఇండిపెండెంట్ ఒక 2. కాంగ్రెస్ పార్టీ 4 మున్సిపల్ చైర్మన్లలో కూడా బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకుని అక్కడ మక్తల్లో, మణికొండలో 2 మున్సిపాలిటీలో వాళ్ళు పెట్టుకుని ఆ రకంగా 4 వచ్చిన వాళ్ళకి. అంటే అప్పుడు వార్డులు 2900 చిల్లర 3000 దగ్గర ఉంటే 1764 మా పార్టీకి వచ్చినాయి, 580 కాంగ్రెస్కి వచ్చినాయి, 280 290 బీజేపీకి వచ్చినాయి. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. ఆ రోజు 6 సంవత్సరాలకు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నెగిటివ్ రావాలి యాక్చువల్ తీరు. కానీ మాకు 130కి 122 వస్తే ఇప్పుడు 2 సంవత్సరాలలో 116లో దాదాపుగా 18 మున్సిపాలిటీలు మా పార్టీ 18 మున్సిపాలిటీలు వచ్చినాయి. మేము 28 మున్సిపాలిటీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము గెలిచాం తెలంగాణలో. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మా పార్టీకి ఆదరించిన ఓటింగ్ పర్సెంటేజ్ కూడా బాగా గణనీయంగా పెరిగింది. మాకు అధికారము, డబ్బు, మద్యం ఏరులై పారించిన కాంగ్రెస్ పార్టీని చాలా ధీటుగా మేము నిలవరించినాం. బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు కేటీఆర్ గారు, మరోవైపు హరీష్ రావు గారు ఇద్దరి నేతృత్వంలో తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్ లో చాలా అద్భుతమైనటువంటి విజయం మేము సాధించినాం. కాంగ్రెస్ పార్టీ కుట్రలు, ముఖ్యమంత్రి గారు ఒకవైపు ఉమ్మడి జిల్లాలు అన్ని జిల్లాల్లో తిరిగి ప్రచారం చేయడము, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మొత్తం నాయకత్వం, మొత్తం పిసిసి అధ్యక్షులు నాయకత్వం, అధికారము, మదము, డబ్బు మదము, ఈ మద్యము ఇవన్నీ కలిపితే అదే ఒక గెలుపా? అదొక ఎట్లా మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుంటే నాకు అర్థం కావడం లేదు. సరే, అదే విధంగా ఈసారి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకి గుడ్డు సున్నా అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించారు. అక్కడికి రాబోతా ఉన్నా. బీజేపీ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో నేను ఈ మధ్యలో కొన్ని డిబేట్లో చూస్తా ఉన్నా, కొద్దిమంది నాయకులు అంటున్నారు మేము చాలా ఆర్గానిక్ గా ఈ రాష్ట్రంలో మేము పెరుగుతా ఉన్నామని అన్నారు. 2020లో ఏ రకమైన పర్సెంటేజ్ ఉంది వాళ్ళకు? 9 ఉండే, ఇప్పుడు అదే 11 ఇప్పుడు వచ్చింది వాళ్ళకి. వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా అంతే ఉంది. కానీ మేము 30% ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకున్నాం. మరి బీజేపీ పార్టీ వాళ్ళకు పార్లమెంట్ లో 8 ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి 8 ఇచ్చారు. ఈ 2 పార్టీలకు 16 మంది పార్లమెంట్ సభ్యులు ఇస్తే తెలంగాణ ప్రయోజనాలను, తెలంగాణ హక్కులను కాపాడాల్సినటువంటి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో నిద్రపోతా ఉన్నారా? ఏం చేస్తా ఉన్నారు ఇవాళ? బీజేపీ పార్టీ వాళ్ళు మేము ఎదుగుతా ఉన్నాం అని చెప్పి ఎట్లా ఎదుగుతారు? మీకు ఎందుకు ఆదరించాలి తెలంగాణ ప్రజలు? మీకు 8 సీట్లు, కాంగ్రెస్ 8 సీట్లు ఇస్తే తెలంగాణకు మీరు మోడీ దగ్గర కూర్చొని కొట్లాడి మీరు ఏమైనా చేసి తెలంగాణకు మీరు ప్రాజెక్టులు తీసుకురావాలా? తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏదైతే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఈ రకంగా చాలా సమస్యలు ముడిపడి ఉన్నాయి. మీరు ఈ రోజు కాళేశ్వరం వైపు మీరు ఎట్లా చేయలేదు? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కి బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారంలో చెప్పారు జాతీయ హోదా ఇస్తామన్నారు. ఈ ప్రాజెక్టులను తీసుకురండి, తెలంగాణకు నిధులు తీసుకురండి, అంతే తప్ప మీరు ఏదో గొప్పలు వీళ్ళకి ఏంటంటే టీఏడీలు ఫ్లైట్లలో తిరిగి హైదరాబాద్ కు ఢిల్లీకి తిరగడం తప్ప బీజేపీ పార్టీ వాళ్ళు చేసేది ఏం లేదు. ఈ రాష్ట్రానికి ఈ 2 పార్టీలు కలిపి గుండు సున్నా చేసిన ఈ రోజు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం గుండు సున్నా. అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో ఉన్నట్లయితే గర్జించేవాళ్ళు, తెలంగాణ హక్కుల కోసం ఉద్యమించేవాళ్ళు, తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేవాళ్ళు పార్లమెంట్. ఎక్కడ పోయింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ? చచ్చిపోయారు. ఏమైంది మీకు? మీరు అంటే మీకు అధికారం కోసమే మీరు ఓన్లీ పార్లమెంట్ సభ్యుడుగా నీ పాత్ర ఏంటి? తెలంగాణకి మీ బెంచ్ మార్క్ ఏంటి? మీరు తీసుకొచ్చినటువంటి ఒక్క ప్రాజెక్ట్ తీసుకురండి. ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఒకటి చూపించండి. ఏమీ లేదు. ఇదంతా కూడా డమ్మాచారం. ఇదంతా బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళిద్దరు కూడా అక్కడ బడే బాయ్, ఇక్కడ చోటే బాయ్ లాగా వ్యవహారం చేస్తా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు బీజేపీలో ఒక మొక్క లాంటి వ్యక్తి. ఆ వనంలో ఉన్నాడు ఒక మొక్క తప్ప ఆయన ఏం వేరే లెక్క చూడాల్సిన ఎందుకు? చూడండి, మనం చూడండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్నటువంటి న్యాయం బీజేపీ పార్టీ హైకమాండ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి జరగడం లేదు అని చెప్పేసి ఒకవైపు ప్రజలు కూడా వాపోతా ఉన్నారు. మా నాయకుడు కేసీఆర్ గారు మొదటి నుంచి అదే చెప్తా ఉన్నారు. బీజేపీ పార్టీ గుజరాతీ పార్టీ. ఇప్పుడు ఆంధ్రలో కూడా వారికి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారం అవసరం కాబట్టి తప్పని పరిస్థితుల్లో అక్కడ నిధులు ఇస్తా ఉన్నారు. అదే గతంలో కనీసం చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు మోడీ గారు. మరి ఇవాళ వారి అవసరం ఉంది కాబట్టి గత్యంతరం లేక ఆంధ్రప్రదేశ్ కి చేయండి, ఇంకా చేయండి, మేము కాదనట్లేదు. కానీ తెలంగాణకు కూడా కొంత సహకరించండి మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ ప్రజల తరపున, బీఆర్ఎస్ పార్టీ తరపున, ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరపున మేము అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. లేదంటే లోకల్ బీజేపీ నాయకులలో పట్టు లేదని చెప్పేసి కూడా కొన్ని పార్టీ వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి. అది కూడా ఎంతవరకు నిజం? కొన్ని పార్టీలు మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా. మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు ఎవరు. బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు
నాయకులే మాట్లాడుతున్నారు. వీళ్ళ వల్లనే ఇక్కడ బీజేపీ చచ్చిపోతా ఉంది. రేవంత్ రెడ్డికి ఒక ఫ్రాంచైజ్ కంపెనీ లాగా నడుపుతా ఉంది ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అని బీజేపీ నాయకులే అంటా ఉన్నారు, శాసనసభ్యులు అంటా ఉన్నారు, సీనియర్ బీజేపీ నాయకులు అంటా ఉన్నారు. మేము అన్న మాట్లాడేది కాదు, వేరే వాళ్ళు అన్నది కాదు, బీజేపీ వాళ్ళు అంటారు కదా. ఈ రాష్ట్రంలో బీజేపీ కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రామచంద్ర వీళ్ళన్నీ రోజులు బీజేపీ లేవనియరు, బీజేపీకి ఏమి కాదుడా. ఎందుకంటే తెలంగాణ హక్కుల గురించి కొట్లాడితే కదా నీకు ప్రజలు ఆదరించేది. ఈ రోజు రేవంత్ రెడ్డికి సరెండర్ అయ్యింది. అక్కడ ఢిల్లీలో మోడీ గారు ఎట్లా ఉన్నారు, ఈడేం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రాష్ట్రానికి కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష, కేసీఆర్ శ్రీరామరక్ష, వారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. ఈ రాష్ట్రం ఇంకా ముందుకెళ్లడానికి అవకాశం ఇప్పటికే తెచ్చిన తెలంగాణని కొట్లాడి సాధించిన తెలంగాణని దేశంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా తలసరి ఆదాయంలో కావచ్చు, జిఎస్డిపిలో కావచ్చు, ఐటీ ఎగుమతుల్లో కావచ్చు, అదే విధంగా నీకు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి దాదాపుగా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించినటువంటి పరిస్థితి కావచ్చు. అనేక రంగాల్లో అభివృద్ధి శరవేగంగా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడతా ఉంది. ఎక్కడ ప్రాజెక్టులు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం అన్ని రంగాలు కుదేలైపోయినాయి. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయి అలా కొట్టుమిట్టాడుతా ఉన్నారు. వాళ్ళ వ్యాపారం బిల్డర్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కొట్టుమిట్టాడుతా ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆర్ఆర్ ట్యాక్సీ నడుస్తున్నటువంటి ప్రభుత్వం, ఇది మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం. ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కేసీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నిద్ర లేపుతుంది, ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది.